సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా స్నేహితురాల ఇంటికి నేను వెళ్లేసరికి తను ఎంచక్కా టీవీ చూస్తూ ఉంటే వాళ్ళ ఆయన వంటింట్లో కూరలు తరుగుతున్నాడు. అబ్బా, అదృష్టం అంటే నీదే అని మనసులోనే మా స్నేహితురాల్ని అభినందించేశానండి. ఆ ఆదివారం ఉదయం వంట చేసే డ్యూటీ వాళ్ళ ఆయనదేనట. మొత్తం ఇంటి పనిని అందుకు పట్టే సమయాన్ని కలిపి లెక్కించి ఎప్పుడు ఎవరు ఏ పని చేయాలో ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకున్నారట. ఆ వారం డ్యూటీలో వంటగదిలో తగిలించిన తెల్లటి బోర్డుపై చక్కగా చేయాల్సినవన్నీ రాసుకున్నారు. తరగతి గదిలో పాఠం చెప్పినట్లు మా స్నేహితురాలు భలేగా రాసిందే అని సంతోషించాను కూడా. మరో 3 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి మళ్లీ వెళ్ళినప్పుడు బోర్డు ఖాళీగా కనిపించింది. ఏంటి సంగతి అని అడిగాను. మా స్నేహితురాలు ఏం చెప్పిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన చూడండి చేయండిలో కొబ్బరి చిప్పతో ఇల్లు తయారు చేసుకోవడం చూపిస్తా అంటున్నారు విజయారావు గారు. మరి ఆవిడని అడిగి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం విజయారావు. నమస్కారం అండి. విజయారావు గారు, మాకు కొబ్బరి చిప్పతో ఇల్లు తయారు చేసుకోవడం చూపిస్తా అన్నారు. అసలు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి? కొబ్బరి చిప్పలు 2, ఫ్యాబ్రిక్ కలర్స్, బ్రషెస్, గ్లూ, కొద్దిగా పీచు, థర్మోకోల్ షీట్, సీజర్. కొబ్బరి చిప్పతో ఇల్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసాం కదా, ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. విజయరావు గారు, ఫస్ట్ ఏం చేయాలండి? ముందు థర్మోకోల్ షీట్ కి కలర్ వేసుకోవాలండి. అంటే మట్టి రంగులో కనిపించాలి. ముందు వైట్ గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం శాండ్ కలర్ లో ఉండేలాగా ఈ కలర్ వేసుకుంటాం. ఇంటి దగ్గర వేసుకోవచ్చు, ఆరిపోవాలి కదా అది. మరి నెక్స్ట్ కొబ్బరి చిప్పకు కూడా మనం పైన కొంచెం గరుకుగా ఉంటుంది కదా ఇలా ఇట్లా, దాన్ని లైట్ గా కొంచెం మనం చాకౌట్ చేసేసుకుని నీట్ గా చేసుకోవాలి. దీనికి కూడా మనం ఫ్యాబ్రిక్ కలర్ మట్టి రంగు, మనకి గుడిస అంటే మట్టి రంగులో ఉంటుంది కాబట్టి ఆ కలర్. అంటే థర్మాకోల్ షీట్ ఇంత మందంలో ఏమైనా ఉంటుందా? అట్లా ఏం ఉండదండి, అది మన ఇష్టం, మన విషయం బట్టి మనం తీసుకోవచ్చు. ఇది కూడా పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. పెద్ద చేసుకుంటాం, చిన్న చేసుకుంటాం, మన డిపెండ్. కొబ్బరి చిప్ప సైజుని బట్టి మనం పెద్ద ఇల్లు, అది చిన్న ఇల్లు అనేది మనం చేసుకోవచ్చు. దీనికి ఇలా మొత్తం మనం పూర్తిగా పెయింట్ వేసేసుకుని పైన గుడిసెకి వాళ్ళు చిన్న ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా, అట్లా దీన్ని కొంచెం ఆరాక పైన ముగ్గు పెట్టేసుకోవడమే. మీరు బేసిక్ గా ఏం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. సో ఇంట్లో ఉండి ఇలాంటివన్నీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. అది కూడా సఖీ ఇన్స్పిరేషన్. నేను ఇంచుమించుగా చదువుకుంటున్నప్పటి నుంచి సఖీ బాగా చూస్తాను. సఖీలో మెయిన్ గా చూడండి చేయండి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మాక్సిమం అన్ని ట్రై చేస్తాను నేను. సఖీలో చూపించినవన్నీ నా అందుబాటులో ఉన్నంత మటుకు మాక్సిమం నేను అన్ని చేస్తాను, అన్ని బొమ్మలు. పండగ సీజన్ లో ఎక్కువ చేసుకోవచ్చేమో కదా ఇది, అంటే రోజు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా. కొడుతుంటే ఇంకేదో ఒక 5-10 minutes లో డ్రై అయిపోతుంది మనకి. దీనిపైన అప్పుడు మనం వైట్ కలర్ తోటి లైట్ గా ముగ్గు పెట్టుకోవచ్చు. ఓకే. దీనికి మనం కలర్ వేసేసుకున్నాం కదా, ఇది డ్రై అయ్యే లోపల దీనికి పైన గుడిసెకి పైన ఇలా మనం కప్పు ఉంటుంది కదా, పై కప్పుని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ లోపల అది డ్రై అయిపోయి. అది కూడా కొబ్బరి చిప్పతోనే చేస్తారా? అది కూడా కొబ్బరి చిప్ప. దీనికి పీచు ఉంటుంది కదా కొబ్బరికి, ఆ పీచుని మనం ఇట్లా తీసుకుని పైన అంటించేసుకోవడం. గ్లూ తోటి అంటించేసుకోవచ్చు అండి. ఇలా ఊడిపోకుండా ఉంటుందా గ్లూతో అంటిస్తే? ఉంటుందండి, ఊడిపోవడం అనేది ఉండదు. ఇలా పెట్టుకుని మనం ఇలా రౌండ్ అప్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా పైన మనం ఫిక్స్ చేసేసుకోవాలి. దానికంటే ముందు దీనికి కొంచెం మనం ఇది డోర్ అనమాట అండి. ఇంటికి మన డోర్ కావాలి కదా, డోర్ ఇలా ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే. దీనికి కూడా చిన్న పెయింట్. దీనికి మనం ముగ్గులు వేసుకోవచ్చా? ముగ్గులు మనకి ఎలా కావాలంటే అది మన ఇష్టాన్ని బట్టి మనం దీనికి కలర్ వేసి పూర్తిగా ఆరిపోతే ఇట్లా కలర్ మిక్స్ అవ్వదు, ఇవరికి మీకు చూపించడం కోసం. ఓకే. సో మనకి ముగ్గులు వేసే ఆర్ట్ కూడా పెరిగిపోతుంది. ఇది నేర్చుకుంటే ముగ్గుల్లో కూడా ఎక్స్పర్ట్స్ అయిపోతారు అనమాట. ఎక్స్పర్ట్ అయిపోవచ్చు అండి. ఓకే. మీకు ముగ్గుల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉందన్న? ప్రావీణ్యం ఉందండి మాకు. అంటే పల్లెటూరు మాది. మేము సంక్రాంతి వచ్చిందంటే చాలా పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఇంకా సంక్రాంతికి ఫేమస్ కదా. సంక్రాంతికి ఫేమస్ గొబ్బిళ్ళు, గొబ్బెమ్మలు అసలు ఫుల్ ఫేమస్. సో ఈ ఐటమ్ చేయడంలో మీకున్న ప్రావీణ్యం కూడా బాగా హెల్ప్ అయింది అనమాట. ఓకే అండి. కలరింగ్ అయిపోయింది. మనం దీనికి ఈ డోర్ ఫిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే.
అంటే ఇప్పుడు కొబ్బరికాయలు అన్ని ఒక్క షేప్ లో ఉండవు కదండి, కొంచెం రౌండ్ గా, వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టేటప్పుడే పై చిప్ప చిన్నది కిందది పెద్దది వచ్చేలా ఉంటే హార్ట్ బాగా వస్తుంది. ఓకే, కొట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి, అది మనకు బొమ్మ చేయాలి అని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి బొమ్మకు పనికొచ్చేలా కొబ్బరికాయ కొట్టుకోవడం అండి. కొట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి చేసుకోవాలంటే. దీన్ని మనం కింద దాన్ని కూడా దీనికి ఫిక్స్ చేసేసుకోవాలి, కదిలిపోతుంది కదా. అవును, ఇది కొంచెం ఆరాలండి ఇది. ఓకే, అది కూడా దీనికి కూడా కొద్దిగా ఇలా గ్లూ రాసేసి గ్లూ అప్లై చేసేసి పూర్తిగా. ఓకే, అంటే నాకు తెలిసి ఈ పైన పీచ్ ఉంది కదా, దాన్ని గ్రీన్ కలర్ వేసి గడ్డిలా అలా కూడా పెట్టుకోవచ్చండి. మొత్తం గడ్డిలా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న మొక్కల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డోరు ఇవన్నీ తలుపు ఉంది కదా, ఈ తలుపు ఆరడానికి కింద అంటించాం కదా, ఇవన్నీ ఆరడానికి మనకి ఒక అరగంట దాకా పడుతుంది. అయిపోయింది పూర్తిగా ఆరిపోయాక మనం చుట్టూ చిన్నగా దీంట్లోనే పొట్టులా వస్తుంది మనకి. కొబ్బరి పీచు ఇలా అంటే మీకు ఐడియా ఉంటే చిన్న పొట్టులా వస్తుంది. ఆ పొట్టుని మట్టిలా వేసుకోవచ్చు. లైట్ గా దీనికి గ్లూ అప్లై చేసేసుకుని ఇలా పొడిలా వేసేసుకుంటే మట్టి, ఈను పుల్లలు ఇలా చుట్టూ గుచ్చి, ఆ కొబ్బరి ఆకులు ఎండిపోయినవి ఉంటాయి కదా, అలా చుట్టూ పెడితే తడికలు అంటారు కదా, చుట్టూ అలా వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఇల్లు ఫామ్ అయిపోతుంది. ఇల్లు ఫామ్ అవుతుంది. చక్కగా చిన్న నుయ్య పేపర్ తో కట్ చేసేసుకోవచ్చు మన నుయ్యని. మీరు అలాంటి తయారు చేసి ఒకటి తీసుకొచ్చాను. ఓకే, ఇదిగోండి, ఇది నేను పూర్తిగా తయారు చేసింది. ఇది చెప్పాను కదా మీకు, కొబ్బరి పొట్టుని ఇందులో వేస్తామని చెప్పి లైట్ గా గ్లూ మనం అప్లై చేసేసుకుని మనం ఇలా పీచు తీసినప్పుడు వచ్చిన పొట్టుని ఇలా జల్లినట్టుగా వేసేసుకుంటే అది శాండ్ లా మనకి ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదేమో పేపర్ ని కట్ చేసి రౌండ్ చుట్టి దానికి కలర్ వేసి లైట్ గా అక్కడక్కడ గ్రీన్ కలర్ టచ్ ఇచ్చుకుంటే కొంచెం నాచు పట్టినట్టుగా ఉంటుంది కదా, ఆ లుక్ వస్తుంది అనమాట. అక్కడక్కడ లైట్ గా గ్రీన్ గా. ఇదేమో టూత్ పేస్ట్ మూత, ఇది దీనికి లైట్ గా దారం కట్టి చిన్న బాల్షి నువ్వు కదా మరి నీళ్ళు తోడుకునేలాగనమాట మొత్తం. నైస్ అండి, చాలా ముద్దుగా ఉంది. అంటే మనకి జనరల్ గా కూడా మనం చూస్తే ఇలాంటి గుడిసెలు చాలా అందంగా ముద్దుగా కనిపిస్తాయి చూడటానికి. ఇది కూడా అలాగే ఉంది. అండ్ కొబ్బరి చెప్పతో ఎవరికి ఐడియా రాదు. అంటే మనం కొబ్బరి వాడతాము, కొబ్బరి వాడేసి చెప్పరు పడేస్తాం, కానీ ఇలా ఒక ఇల్లు చేసుకోవచ్చు, ఇంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు, ఎవరికి ఐడియా ఉండదు. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పండగ సీజన్లే కాబట్టి పండగప్పుడు కొబ్బరి చెప్ప కొట్టి కొబ్బరి తినేసి కొబ్బరి చెప్ప పడేయకుండా ఇలా మీరు ఇల్లు చేసుకోండి నీట్గా. సో ఎక్కువ ఖర్చు లేని పని అండ్ ఎక్కువ శ్రమ లేని పని, చాలా ఈజీగా అయిపోయే పని. చూస్తున్నారు కదా. విజయరావు గారు మా సకులకు ఒక మంచి ఐటెం చూపించారు. ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి.